సో ఏజ్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ను మనం FI గా తీసుకోవాలి, ఇంక వేరే ఆప్షనే లేదు, అంతే. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ని FI గా తీసుకోవాలి. FI గా తీసుకున్న తర్వాత ఇక్కడ మీన్ చేయండి, మోడ్ చేయండి, రెండు చేయండి అన్నాడు. మీన్ చేయండి, మోడ్ చేయండి, రెండు చేయండి అన్నాడు. సో మీన్ అంటే ఫార్ములా మనకు తెలుసు, ఇంకొక దాంతో రాస్తాను. మీన్ అంటే ఫార్ములా సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI. ఇది మీన్ ఫార్ములా, ఇది మీన్ ఫార్ములా. X bar is equal to, నెక్స్ట్ మోడ్ is equal to L plus చెప్పండి, F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. సో F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H, అంతే Into కదా. H. Yes, sir. ఇది అన్నమాట. ఇది రెండు విధాలుగా ఈ రెండింటిని మనం ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ మొట్టమొదట 5 to 15 తీసుకుంటానన్నా. 5 to 15 అదే కదా వాడు ఇచ్చినది. 5 to 15 Yes, 6 FI. 15 to 25. 25 కొంచెం అక్షరాలు 11. 15 to 25 11. నెక్స్ట్ 25 to 35. yes 25 to 35 21. 21 35 to 45. 35 to 45 23. 23 45 to 55. 45 to 55 14. 14 55 to 65. 55 to 5, 65 sir. 5. Yes. So this is the problem. అంటే ఈ 5 to 15 ఏజెస్ వాళ్ళు 6 పేషెంట్స్ వచ్చినారు. అంటే లాస్ట్ డ్యూరింగ్ ద ఇయర్, ఈ సంవత్సరంలో వీళ్ళంతా వచ్చినారు పేషెంట్స్ అని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ దీనికి మనకు ఈ X బార్ కనుక్కోవాలంటే మనకి XI కావాలి. సో XI కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. XI అంటే మీకు తెలుసు, క్లాస్ మార్క్ ఆర్ క్లాస్ మిడ్ వాల్యూ. క్లాస్ మార్క్ ఆర్ క్లాస్ మిడ్ వాల్యూ అంటారు. క్లాస్ మిడ్ వాల్యూ రావాలంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2 ఆర్ ద బౌండరీస్ ఆర్ యావరేజ్ ఆఫ్ ద బౌండరీస్ అనొచ్చు, ఆర్ యావరేజ్ ఆఫ్ ద బౌండరీస్ అనొచ్చు. సో క్లాస్ 15 plus 5 that is equal to 20. 20 by 2 is equal to 10. 20 by 2 is equal to 10. దీన్ని వేరే లెటర్స్ రాస్తాను. 10 ఫస్ట్ దీని క్లాస్ ఇంటర్వల్ ఎంత చెప్పండి. దీని క్లాస్ ఇంటర్వల్, దాని క్లాస్ ఇంటర్వల్ 10 కదా. 10 Yes, 20 20 30 40 40, 50, 60. 60. ఓకేనా. 5. ఓకే. సో నెక్స్ట్ FI XI కదా కనుక్కోవాల్సింది. సో ఇంకొకటి తీసుకుంటాను. సో 6 10 జా 60, 11 10 జా 220, 21 30 జా 630, నెక్స్ట్ 23 40 జా 920, నెక్స్ట్ 50 14 జా 700, నెక్స్ట్ 65 జా 300, 65 జా 300. ఇలా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో సమ్మేషన్ FI XI చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI, అది మీన్, మనకు మీన్. ఇంకొక లెంత్ తీసుకుంటాను. సో సమ్మేషన్ FI XI అంటే ఇక్కడ 2830 వస్తుంది. 2830 వస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, నేనే చెప్పేస్తున్నాను. సమ్మేషన్ FI అంటే 80 వస్తుంది. సో X బార్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ FI XI బై సమ్మేషన్ FI. సరే ఈ ఎక్సైజ్ ఎలా వచ్చినాయి సార్ అంటే వీటి యొక్క యావరేజ్, సో క్లాస్ ఇంటర్వల్స్ యావరేజ్. సో అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2 is equal to class. We get the class mark of that.
క్లాస్ ఇంటర్వెల్ అంతే, ఇంకా వేరే దాని గురించి మనకి డీటెయిల్ గా అవసరం లేదు. సో ఆర్ బౌండరీస్ యావరేజ్ అని కూడా అనొచ్చు, బౌండరీస్ యావరేజ్ అని కూడా అనొచ్చు. సో 25 + 15, 25 + 15 40, 40/2 = 20. ఒకవేళ ఇలా చేయకపోయినా క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ హైట్ మీకు తెలుసు, అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. 15 - 5 10, 15 - 5 10. సో 15 - 5 10 కాబట్టి 10 is the class interval or class size or class length. దాన్ని కలుపుకుంటా పోతే 10 + 10 20, 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50, 50 + 10 60. దట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు. ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ FI/XI సమిషన్ FI X bar is equal to 2830/80. 0 క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది అంటే 35.37 వస్తుంది. ఎంత వచ్చింది ఆన్సర్ అంటే అటు ఇటుగా వచ్చిన మీకు ఈ ఆన్సర్ కు హాఫ్ మార్క్ ఉంటుంది. మొత్తం ఈ ప్రొసీజర్ అంతటికి 3.5 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ ఆన్సర్ కు మాత్రం హాఫ్ మార్క్ ఉంటాయి. ఆన్సర్ మాకు రాలేదని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ కు ఓన్లీ హాఫ్ మార్కే, కరెక్ట్ ఆన్సర్ కు హాఫ్ మార్కే. X bar is equal to 2830/80 వరకు మీరు రాస్తే వీలైతే 40 మార్క్స్ 4 మార్క్స్ వేసేదానికి కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఆన్సర్ ఇంతవరకు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కాబట్టి కొంచెం చేయకపోయినా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ప్రొసీజర్ మాత్రం కరెక్ట్ గా నేర్చుకోండి. సో మీన్ అనేది ఇంతే, మీన్ లో ఇంక ఎవరైతే చేసినా ఇంతే చేస్తారు. నెక్స్ట్ మోడ్ కు మనం చెప్పినాం కదా, మోడల్ క్లాస్ సృష్టించాలని. మోడల్ క్లాస్ వీ హ్యావ్ టు ఇక్కడ మోడల్ క్లాస్ రాయాలని చెప్పినా కదా. ఈ మోడ్ కు ఇదంతా అవసరం లేదు, మనకు ఓన్లీ ఈ XI కూడా అవసరం లేదు. సో మీన్ చేసేసినాను నేను. మోడ్ కు మనకి ఇదంతా అవసరం లేదు, ఓన్లీ ఇదే చాలు. సో ఇక్కడ మోడల్ క్లాస్ అంటే ఏంటంటే సింపుల్ గా ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్నే మనం మోడల్ క్లాస్ గా తీసుకుంటాం. ఏదైతే హైయెస్ట్ మనము అజ్యూమ్డ్ మీన్ తీసుకునేటప్పుడు కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎదురుగా ఉన్నదాన్నే మనము అజ్యూమ్డ్ మీన్ గా తీసుకున్నాం కదా. అదే విధంగానే ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనం మోడల్ క్లాస్ అంటారు. సో మీకు ఇక్కడ క్లియర్ గా ఉంది, L + F1 - F0/2 F1 - F0 - F2 × H అని. సో మళ్ళీ ఒకసారి రాస్తాను నేను. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు F1, సరే L ప్లస్ కదా, L ప్లస్ F1 minus F0 divided by 2F1 minus F0 minus F2. వీటికి మనం బ్రాకెట్స్ వేయాలి. ఇక్కడ బ్రాకెట్ వేయలేకపోతున్నాం కాబట్టి బ్రాకెట్ ఇంటూ H ఇలా రాస్తాం అన్నమాట. ఇది మనకు కావాల్సిన ప్రాబ్లం అన్నమాట. సో ఫార్ములా అన్నమాట. L ప్లస్ F1 - F0/2 F1 - F0 - F2 × H. సార్ మోడల్ క్లాస్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ మనం L గా తీసుకుంటాము. మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని మనం L గా తీసుకుంటాం. రిమెంబర్ దట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 35.37 వచ్చింది కదా.
మీను మీడియన్ 3 అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. బికాస్ దే ఆర్ సెంట్రల్ టెండెన్సీస్. సో ఇక్కడ 35 ఇక్కడ ఏమంటున్నానంటే నేను విల్ ఈ యొక్క మోడల్ క్లాస్ డిక్లేర్ చేసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. రౌండ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మోడల్ క్లాస్లో ఉన్న లోయర్ బౌండరీని ఇక్కడ మీకు ముందే చెప్పినాను నేను, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ కు మోడ్ చెయ్యము. ఒకవేళ చేయాలన్నా దాన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ లకి మార్చుకొనే చేస్తాం. సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ చెయ్యము, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ మార్చుకొని చేస్తాం. ఎందుకంటే మనకు లోయర్ బౌండరీని క్లియర్ గా ఇచ్చినాడు కాబట్టి. సో లోయర్ బౌండరీ హియర్ L is equal to 35. క్లియర్, L is equal to 35. నెక్స్ట్ ఈ L తర్వాత మనకు ఈ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనము F1 గా తీసుకుంటాము. అసలు మోడల్ క్లాస్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ను మోడల్ క్లాస్ అంటారు. సో ఈ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F1 గా తీసుకుంటాము. ఒకటి అయిపోయింది, L అయిపోయింది, తర్వాత F1 అయిపోయింది. F1 is equal to ఎంతనన్నా ఇక్కడ 23. సో ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తర్వాత ఈ మోడల్ క్లాస్ ప్రిసీడింగ్ క్లాస్ ఆల్రెడీ మనము నేర్చుకున్నాం. మోడల్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ ను మనం ఏమంటాము? ప్రిసీడింగ్ క్లాస్, ఇంకొక కలర్ తీసుకుంటాను. ఈ మోడల్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం F0 గా తీసుకుంటాము. మోడల్ క్లాస్ యొక్క ప్రిసీడింగ్ క్లాస్ ను ఫ్రీక్వెన్సీని F0 గా తీసుకుంటాము. సో F0 హియర్ F0 is equal to ఎంత? 21. మోడల్ క్లాస్ యొక్క సక్సీడింగ్ క్లాస్ ను మనము F2 గా తీసుకుంటాము. మోడల్ క్లాస్ యొక్క సక్సీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని మనం F2 గా తీసుకుంటాం. మోడల్ క్లాస్ యొక్క సక్సీడింగ్ క్లాస్ ను నేను క్లాస్ లో ఉన్నానా? సో మోడల్ క్లాస్ యొక్క సక్సీడింగ్ క్లాస్ ను మనం F2 గా తీసుకుంటాము. సో F2 కూడా రాసేస్తాము. F2 ఎంత? 14. సో మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F1 గాను, మోడల్ క్లాస్ ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F0 గాను, మోడల్ క్లాస్ యొక్క సక్సీడింగ్ క్లాస్ ను F2 గాను, మోడల్ క్లాస్ లోయర్ బౌండరీ గాను, మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F1 గాను తీసుకున్నాం. అసలు మోడల్ క్లాస్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ దట్ క్లాస్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ను మనం మోడల్ క్లాస్ అంటాం. సో ఆ మోడల్ క్లాస్ మీద బేస్ చేసుకుని మనం F1, F0, F2 లోయర్ బౌండరీ ఇవన్నీ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇక దీంతో పని లేకుండా మనం డిఫైన్ చేసేది ఏంది? H. హియర్ H is equal to 10. Am I right or wrong? H is equal to 10. Am I right? సో అన్ని క్లియర్ గా తెలిసిపోయినాయి. H తెలుసు, F1 తెలుసు, F0 తెలుసు, F2 తెలుసు, L తెలుసు. సో మీరు ప్రతిక్షేపించటమే. ఇది ఒక్కసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పక్కన రాసుకోండి. రాసుకున్న తర్వాత నేను ఆ పక్క పేజీ పోయిన తర్వాత నాకు ఒక్కొక్కటి చెప్తారండి. అన్న 1 minute తీసుకున్నాను. తీసుకున్నాం సార్. ఓకేనండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక దాంతో చేస్తాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H.
ఇది. సో ఒక్కొక్కటి మనం ప్రతిక్షేపించుకుంటూ రావాలి. ఎల్ అంటే సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చేస్తున్నాను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 35. Am I right? 35 ప్లస్ ఎఫ్ నాట్ మీన్స్ 21. సో ఇది లోపల ఒక కలర్ రాస్తాను. 21 F1 అంటే 21. మీరు తప్పు అయినా చెప్పలే. సో F1 అంటే 23, F0 అంటే 21 by 2F1. 2F1 అంటే 2 into 23, 2 into 23 minus F0. Minus F0 అంటే F0 అంటే 21, F2 అంటే 14 into H అంటే 10. ఇది క్లియర్. సో ఇంకొక దాంతో చేస్తాను నేను. సో 35, 23లో 21 పోతే 2, 23 into 2 వచ్చేసి 46. ఇవి రెండు మైనస్లే కాబట్టి 21, 14 minus 35. into 10. అది అలాగే ఉంటుంది. సో 35ను మళ్ళీ అలాగే ఉంచాలి, మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. 35, 46లో 35 పోతే ఎంతమా? 2 into 10 వచ్చేసి 20, 46లో 35 పోతే 11. సో ఇది I think it is not terminating decimal. It is not terminating decimal because 11 is there in the denominator. So దాన్ని సింప్లిఫై చేస్తే మనకు 35 plus 1.81 వస్తుంది. 35 plus 1.81 వస్తుంది. సో 36.81 వస్తుంది. 36.81 వస్తుంది. మనకు 36.81 వస్తుంది మోడ్. మనకు మీడియన్ వచ్చేసి 35.73 వచ్చింది. 35.73, 35.37 వచ్చింది. 35.37 వచ్చింది. నెక్స్ట్ 36.81 వచ్చింది మోడ్ అంటే. నెక్స్ట్ మీడియన్ కూడా ఈ దరిదాపులోనే ఉంటుంది, ఈ రేంజ్ లోనే ఉంటుంది, మారదు అన్నమాట. 35, 36 ఆ రేంజ్ లోనే ఉంటుంది, మారదు. సో బికాస్ దీస్ ఆర్ ద సెంట్రల్ టెండెన్సీస్, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి సో ఇంతటితో మెయిన్ మోడ్ ఇవి రెండు కూడా క్లియర్ అయినాయి అనుకుంటాను. హరిగంగ సాయి. హలో సార్. నాన్న ఇప్పుడు మోడల్ క్లాస్ అంటే ఏం చెప్పినా నాన్న? మోడల్ క్లాస్ అంటే ఇక్కడ మోడల్ క్లాస్ అంటే విచ్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, అది మోడల్ క్లాస్ గా డిక్లేర్ చేస్తాం. విచ్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మోడల్ క్లాస్ గా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ హర్షిత, ఈ మోడల్ క్లాస్ లో ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అంటాము. F0 అంటే ఏంటన్నా? F0 అంటే దాని ప్రిసెండింగ్ సార్. ప్రిసీడింగ్ దాని సక్సీడింగ్ F2. సో ఇది అన్నమాట. ఓకే, సో ఇలా మనం క్లియర్ అయింది అనమాట. సో మోడ్ మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు అడగచ్చు. ఓకే యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో నాన్న మోడ్ అంటే ఇది ఇంకంతే. దీంట్లో ఇంకా మనకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు చెప్పండి అన్న. మోడ్ అంటే డౌట్స్ ఉంటే ఏమైనా చెప్పండి. సో ఈరోజు 9th క్లాస్ వాళ్ళ క్లాస్ ఉందా? స్కూల్ ఉందా? లేదు సార్. లేదు. ఓకే, సో ఈ మీకు మోడ్ మీడియన్ మోడ్ ఉందా లేదా? మీన్ మీడియన్ మోడ్ ఉందా లేదా? ఉంది కదా మీ దగ్గర కూడా? ఉంది సార్. ఓకే, సో కాబట్టి మీరు ఇవి కూడా మీరు వినాల్సింది తప్పదు. సో ఏంటంటే ఇది క్లియర్ చేస్తానన్నా. ఎవరు తీసుకున్నారు కదా?
Yes, sir. ఓకే, క్లియర్ చేస్తున్నాను. లేకపోతే సేవ్ చేసేద్దాం అంతే కదా, ఏముంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేవ్ చేసేద్దాం. ఓకే, సో క్లియర్ చేసేద్దాం. సో 1 minute అన్న. సో ఇక్కడ మనము మరొకసారి మనం ఎంత చెప్పినా కానీ 7 కు మాత్రం 7 కంటే 6:10 కే బాగుంటుందేమో క్లాస్ కదా హర్షిత? ఎస్ సార్, అదే బాగుంది సార్. 6:10 ఆర్ 6:20. హరిగంగ సాయి అనా? సార్ చెప్పండి సార్. 6:10 కు 6:10 కే క్లాస్ బాగుంది కదా? 6:10 కే క్లాస్ బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే 6:10 కి అయితే కొంచెం విన్నట్టు ఉంటుంది. వెంకీ బాబు. ఓకే, ఇంకేం లేదు నాన్న, 6:10 కే పెట్టేస్తాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పేసాను 6:10 టు ఎనీ 6:10 టు 80 minutes లెక్క అయ్యండి. 80 minutes ఎంత చెప్పండి? 6:10 టు 80 minutes లెక్క అయ్యండి. 7:30 అవుతుంది సార్. 7:30నా? ఓకే, 6:10 టు 7:30. సో 7:30 ఎవరైతే 7:30 ఇక్కడ ఏం రాయాలి కదా? సో 6:10 టు 7:30 ఇది పక్కా. ఎందుకంటే స్టాటిస్టిక్స్ లో రెండు ఒకటే విధంగా ఉన్నాయి. 9th 10th సేమ్ యాజ్ ఉన్నాయి కాబట్టి ఇది పక్కా చేసేసుకున్నాను. 6:10 టు 7:30 ఇది అలవాటు అయింది కాబట్టి మీకు. సో ఈ అలవాటైన క్లాస్ ఎందుకు పోగొట్టాలి కొంతమంది కోసం? నష్టం లేదు. 6:10 టు 7:30 వస్తే వాళ్ళు 7:30కి వస్తారు, కావాలంటే వాళ్ళు వింటారు. 6:10 టు 7:30 ఇది పక్క, ఇది రాసేసుకోండి. 6:10 టు 7:30. నాకు ఒక్కసారి 6కు కాల్ చేయండి అన్న. మెసేజ్ వద్దు, కాల్ చేసేసేయండి డైరెక్ట్. ఓకే హర్షిత, 6కు కాల్ చేసేసేయండి. 6కి నేను ఆల్రెడీ లేసేసి ఉంటాను. 6 కాల్ చేసి 6:10 టు 7:30. ఓకేనన్నా, ఓకే వెంకటేశ్వర. సో 6:10 AM టు 7:30 AM ఇది మనం చేసేద్దాం అన్న. సో ఈ రోజుకు మనము ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. సో మోడ్ అర్థమైంది కదా హర్షిత, హరిగంగ సాయి, వెంకటేశ్వర్లు? మోడ్ అర్థమైంది సార్. సో మోడ్ ను మళ్ళీ ఒకసారి ఇంకొక 2 ప్రాబ్లం చెప్పేస్తే మోడ్ మీడియం అది అయిపోతుంది, చెప్పేస్తాను. సో మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి నేను రెడీ కావాలి హరిబరిగా. సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్. సో రేపటి నుంచి 6:10 AM టు 7:30 AM అంతే. అది మార్గం ఎవడు అడిగినా మార్గం 6:10 AM టు 7:30 AM. ఇదే చెప్తానన్న. మీరు నాకు 6కి ఒక్కసారి కాల్ చేయండి, ఎవరైనా చేయండి, ఏం పర్లేదు. మీరేం ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. అట్లాగే మీరు ఏ డౌట్ అడిగినా నేను చెప్పేదని రెడీగా ఉన్నా. మన లోక దిలీప్ ఏదో ఊరికి పెట్టేసినాడు కానీ అది ఏంది డౌట్ ఏం కదా అనేది నాకు చెప్పలేదు. సో 6:10 టు 7:30 AM అది ఇది పక్క రాసేసుకోండి. నేను దాంట్లో గ్రూప్ లో కూడా పెట్టేస్తాను. ఓకేనా? 6:10 టు 7:30 AM. ఓకే, థ్యాంక్ యూ Nana, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్. ఓకే Nana, ఏం చేస్తున్నా క్లాస్? ఓకే సార్. ఓకే.